రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నేతలను కావాలనే టార్గెట్ చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావును వేధించారని తెలిపారు. ఈ కార్ రేసింగ్ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మొదటిసారి విచారణలో కేటీఆర్ అన్ని విషయాలు చెప్పారని వివరించారు. మరోసారి కావాలనే విచారణకు పిలిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో విచారణకు పిలిచారని మండిపడ్డారు. పూర్వకంగానే ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన ఓల్ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పైన మొన్ననే హరీష్ రావు గారి మీద కూడా నోటీసులు ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీని క్రష్ చేసేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఈఎల్ఎడ్కి చూసినట్టయితే కేటీఆర్ గారు ఏసీబీ వాళ్ళు పిలిచినటువంటి విచారణకు వెళ్ళిండు. ఇది రెండోసారి పిలిచిండు. మొదటిసారి పోయినప్పుడే దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తేటతెల్లంగా చెప్పడం జరిగింది. అందులో ఏమీ లేదనేటువంటిది వాళ్ళకు తెలుసు, అధికారులకు తెలుసు, తర్వాత చూస్తున్న ప్రజలకు తెలుసు, మాకు కూడా తెలుసు. ఏమున్నది అందులో ఏం లేదు. వాస్తవంగా ఆ రోజు కేటీఆర్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మరి ఇంకా గొప్పగా మనం అభివృద్ధి చెందాలంటే ఈ ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఒక ఈ కార్ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టడం వల్ల దానికి మన రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, పెట్టుబడులు వస్తాయనే ఉద్దేశంతో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో పెట్టినటువంటి విషయం. దానిలో ఏం జరిగింది, ఆ రేస్కి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉన్నదో హెచ్ఎండిఏ నుండి ఈ ఫార్ములా నిర్వహించినటువంటి నిర్వాహకులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాకపోతే దాంట్లో ఏ తప్పు జరగనప్పటికీ కూడా వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ దీన్ని ఒక ఇష్యూ చేయాలని, ప్రశ్నించే గొంతుకను లేకుండా చేయాలని, వాళ్ళు ఏవైతే ఇచ్చినటువంటి హామీలను ఎవరు ప్రశ్నించవద్దని ఇటు అసెంబ్లీ వేదిక కావచ్చు, బయట కావచ్చు, మరి మీడియా ద్వారా కావచ్చు, ఎక్కడ చూసినా ఈరోజు 18 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. 18 నెలల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా, ఇచ్చిన ఏవైతే 420 హామీలలో ఏ ఒక్క హామీ పైన కూడా ఒక క్లారిటీగా ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితి లేనటువంటి క్రమంలో తప్పించుకోవడం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది నిజంగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే నలుగురు నవ్వేలాగా ఉన్నది. ఒక దిక్కేమో ఈ ఫార్ములా గురించి తప్పుపడతావు, మరి ఒకది పైసలు లేవని అంటావు, మమ్మల్ని చూస్తే దొంగ లెక్క చూస్తుంటారు, బ్యాంకు వాళ్ళు చూస్తేనైతే మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఏం చేస్తారో, నన్ను ఏం చేస్తారో చేయండి, కోసుక తింటారా, నేనేం చేయలేను అని ఒకవైపు చెప్పుకుంటూనే నిన్నగాక మొన్న మరి నువ్వు ఏదైతే అందాల పోటీలు ఎందుకు నిర్వహించినట్టు, ఆ డబ్బులంతా ఎందుకు ఖర్చు పెట్టినట్టు, దాంతో వచ్చే ప్రయోజనం ఏంటిది, ఒదికు డబ్బులు లేవని నువ్వే చెప్తావు. ఆ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దిప్పించిరని మా మీద నెపం పెట్టడం కోసం చెప్తావు. ఎన్నిసార్లు లెక్కలు చెప్పినా అదే పదే ఒక అబద్ధాన్ని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తావు. మళ్ళీ మీదకి వెళ్ళి అందాల పోటీలు పెడతావు. ఈ అందాల పోటీల పేరు మీద నవ్వుల పాలైనమా లేదా? ఆమె ఎవరో బ్రిటన్ నుంచి వచ్చిన ఆమె మాట్లాడింది, మమ్మలను ఒక పద్ధతిలాగా చూస్తున్నారు, ఈ మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మా వెంట మిస్బిహేవ్ చేస్తున్నారు, ఇది పద్ధతిగా లేదని మన రాష్ట్రం యొక్క ఇజ్జత్ తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా ఈ ఫార్ములా ఈ కార్ రేసేమో దీన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏం తప్పు జరిగింది? మేము అంటున్నాం, ఈ ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు పిలిచినా కేటీఆర్ గారు వెళ్ళడానికి, సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే కేసు నమోదు చేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించక తప్పదు.